ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. అలిపిరి పాదాల మండపంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ శుద్ధి. గరుడ వాహనంపై శ్రీ వరాహ నృసింహుని దివ్య దర్శనం. సింహాచలం అప్పన్న సన్నిధిలో విశేష కైంకర్యం. పుష్ప సౌగంధాలలో దేవేరుల సమేత సౌమ్యనాథుని సోయగం. నందలూరు టీటీడీ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ధ్వజ అవరోహణంతో ముగిసిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుమల దివ్యక్షేత్రంలో రేపు ఆణివార ఆస్థానంను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో ఊరేగింపులు కనువిందుగా భక్త శోభితంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఏటా తమిళ సంప్రదాయ అనుసారం ఆణిమాసంలో శ్రీవారి సన్నిధిలో ఆణివార ఆస్థానంను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సంవత్సరం జూలై 16వ తేదీ శ్రీవారి సన్నిధిలో ఆణివార ఆస్థానం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం తిరుమలలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఏటా 4 పర్యాయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి నిర్వహించడం సంప్రదాయం. జూలై 16వ తేదీ శ్రీవారి ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు వంటి దివ్య ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని, నూతన వస్త్రాలను మేళ తాళాలతో ఆలయ ధ్వజస్తంభం ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అనంతరం సుగంధ ద్రవ్య లేపనంతో శ్రీవారి గర్భాలయం, ఇతర దేవతామూర్తుల ఉపాలయాలు, శ్రీవారి గర్భాలయ విమాన గోపురం వద్ద కోయిలాళ్వార్ తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం, సివి అండ్ ఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజనం విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు ఆణివార ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఇది జరిగిన తర్వాత ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల మండపం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాలలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజన వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. బుధవారం జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా పాదాల మండపం, లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాలను శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్య లేపనాలతో ఆలయ గోడలకు రాశారు. పూజా సామగ్రిని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ శాంతి, ఏఈఓ ఎంబీఎన్ చౌదరి,
సూపరింటెండెంట్ చిరంజీవి, అర్చకులు పాల్గొన్నారు. గరుడ వాహన సేవలో అప్పన్న ఉత్సవ వైభవం భక్తులను తన్మయులను చేసింది. సింహాచల మహాపుణ్యక్షేత్రంలోని శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అప్పన్న గరుడోత్సవం భక్తజన సంద్రంగా సాగింది. స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో వెండి గరుడ వాహనంపై ఆశీలనం చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు పట్టారు. ఆపై భక్తుల జయ జయధ్వనులు, మయూర నృత్యాలు, చండీ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, కళా బృందాల సంబరాల నడుమ సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గరుడోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. సింహాద్రియప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచినాము దయగనవయ్యా. సింహాద్రియప్పన్న దండాలయ్యా, నిన్ను నమ్మి కొలిచినాము దయగనవయ్యా. నిత్యమైన సత్యమైన నిన్ను చూడగా పిన్న పెద్దలంతా కలిసి చేరినామయ్యా. నిత్యమైన సత్యమైన నిన్ను చూడగా పిన్న పెద్దలంతా కలిసి చేరినామయ్యా. విరుల సొబగులలో శ్రీ సోమనాథ స్వామి వారి అద్భుత దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. నందలూరులోని టీటీడీ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథుడికి నయన మనోహరంగా నిర్వహించిన పుష్పయాగ మహోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ప్రాయశ్చిత్త కైంకర్యంగా పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బుట్టల్లో నింపిన పుష్పాలను అర్చకులు, భక్తులు ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం మండపంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, సంకల్ప పూజలు జరిపిన తర్వాత అర్చకులు చామంతి, గన్నేరు, మల్లెలు, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, మొగలు రేకులు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం, దవనం తదితర 4 రకాల పత్రాలతో పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆపై నైవేద్యం సమర్పించి మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు సౌమ్యనాథ స్వామి వారిని దేవేరి సమేతంగా పుష్పయాగంలో వీక్షించి ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి
పూజించిన పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆజీర్ణర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము తాళ్లపాక గ్రామంలో కొలువైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణ ఘట్టంతో వైభవంగా ముగిశాయి. అదేవిధంగా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా పరిసమాప్తమయ్యాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నిలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఎంతో వేడుకగా సాగిన బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజ అవరోహణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివార్లను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ధ్వజస్తంభానికి పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. అలాగే తాళ్లపాకలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన సోమవారం రాత్రి ధ్వజ అవరోహణం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చకులు ధ్వజస్తంభం వద్దకు వెంచేపు చేసి విశేష క్రతువులను జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి ఆరాధనలు జరిపి బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ ధ్వజ అవరోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన అంజంజి గణపతి శ్రీ కన్యమూల గణపతి సన్నిధిలో అర్చకులు సంకష్టహర చతుర్థి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా భక్తుల చేత సంకల్పాన్ని పూర్తి చేయించిన పండితులు వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ సంకష్టహర చతుర్థి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ క్రతువులో పాల్గొని శ్రీ కన్యమూల గణపతి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాకుళంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం గణనాథుని నామస్మరణలతో పరవశించింది. సంకష్టహర చతుర్థి పూజలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పసిడి శోభిత దివ్యాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ లక్ష్మీ గణపతి పంచలోహ మూర్తిని వెంచేపు చేసిన అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తుల సమక్షంలో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో సంకష్టహర చతుర్థి మంగళాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో సంకష్టహర చతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతి స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి మహాపుష్పార్చన, సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, మహామంగళ హారతులను సమర్పించారు. చిత్తూరు నగరం గంగనపల్లిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను మనోహరంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకుని మూలమూర్తి ఉత్సవ మూర్తులకు ఏకకాలంలో అర్చకులు సంకల్ప పూజలు జరిపి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం గణపతి స్తుతి, వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారి మూర్తులను నేత్రానందంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. దయగణరారా జయ గణనాథ, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయ గణనాథ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్త కోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. శేషాచల స్థానముల్లో సప్తగిరిలో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7గురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7గురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు
ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయం పంచాక్షరి మంత్ర స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆషాఢ మాస పూజలలో భాగంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి ఆరాధన, అభిషేకం, సంకల్ప పూజలు పూర్తి చేశారు. అనంతరం శివరుద్ర మంత్ర పఠనాదులు, మంగళధ్వనుల నడుమ శ్రీ మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై భస్మరేఖలతో అలంకరణలు పూర్తి చేసి స్వామివారిని అర్చనాది కైంకర్యాలతో సేవించి మంగళహారతులు అందజేశారు. వటాధో నివాసం మహాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజ నరేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం సంప్రదాయ శోభితంగా జరిగింది. అర్చకులు నమ్మక చమక పారాయణాదులతో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భజ ద్రవ్యాలతో కన్నుల పండువగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మహాలింగార్చన, బిల్వపత్రార్చనలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ రాజరాజ నరేంద్ర స్వామివారి అభిషేకాది అర్చనలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. నెల్లూరు నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆది పూజ్యుడు శ్రీ విఘ్నేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడు సమీపంలోని శ్రీ నందత్తనాథ దేవాలయంలో సంకష్టహర చతుర్థి వ్రతాలు సామూహికంగా జరిగాయి.
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో శ్రీ మహాగణపతి స్వామి వారిని కొలువు తీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో సేవించి సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై భక్తుల చేత సామూహికంగా పరమ భక్త శ్రద్ధలతో సంకష్టహర చతుర్థి వ్రతాలను ఆచరింపచేయించారు. భక్తులు ఎంతో నిష్ఠగా స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కన్నుల పండువగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరణలు పూర్తి చేసి స్వామివారికి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు మహాగణపతి ఆరాధనలో పాల్గొని తరించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ జగదీశ్వర ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ వినాయక స్వామి వారికి ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. ఆపై స్వామివారి సన్నిధిలో సామూహికంగా సంకష్టహర చతుర్థి వ్రత పూజలు జరిగాయి. భక్తులు సంకల్ప పూజలలో పాల్గొని శ్రద్ధగా వ్రత దీక్షతో విఘ్నాధిపతిని ఆరాధించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం ధర్మపురంలో సంకష్టహర చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతి బృహత్మూర్తికి సింధూర పూజ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామివారి దివ్య మహిమను, సింధూర పూజ ఫలితాలను వివరిస్తూ స్వామివారికి సింధూర అర్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని కవచధారణ, పుష్పమాలలతో అలంకరించి మహా నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడపలోని భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గణపతి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా స్నానపీఠంపై వెంచేపు చేసిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికతో గరికార్చన, సహస్రనామార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు సంకష్టహర చతుర్థి అభిషేకాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 74,149 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,066 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,72,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.